రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ గోదావరికంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపించారు. భావి భారత పౌరులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు, యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు ఎన్ఎస్యుఐ నాయకుడు ఉదయ్ రాజ్ డిమాండ్ చేశారు. బ్రిటిషర్లను మరిపించే విధంగా మోడీ ప్రభుత్వం ఈరోజు అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తా ఉంది. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటికి దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నీట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన చెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తా ఉన్నారు. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయమని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి, దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి అంటే వారి పైన కూడా నిన్న చూసినారు. ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్ష నాయకుడిని అనేక దఫాలుగా భారతదేశాన్ని అలా అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగిన గాంధీ కుటుంబంతో పాటు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తను ప్రశ్నించిన గొంతును పోలీసులతో తన్ని కొట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ఇవాళ ప్రజలు బయటికి వచ్చి ఇవాళ ఈ నిరసన మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, మోడీ ఇక చాలు, ఈ సమయం అయిపోయింది, ఈ నిరంకుశ పాలనకి చరమగీతం పాడతామని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ
ప్రభుత్వం ప్రజల పక్షాన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మోడీకి నిరసన చేసే కార్యక్రమం చేస్తాం. కళ్ళు తెరవండి. మీలాగా దౌర్జన్యం చేయాలన్నా, మీలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక్క క్షణం పట్టదు. మీ అంతు చూడగలుగుతాం. కానీ గాంధేయ పద్ధతిలో ప్రజలతో పోరాటం చేస్తాం, మిమ్మల్ని గద్దె తీస్తాం. ఎప్పటికైనా సిగ్గు మానం ఏమైనా విజ్ఞత ఉంటే మీకు సంబంధించిన ఆ మంత్రిని రాజీనామా చేపియండి. ఇవాళ యువకులకు ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించండి అని చెప్తా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి మన భారతదేశంలో ఈ యొక్క భారతదేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థులు తమ హక్కుల కోసం, మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్కి నిరసనగా తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ పార్లమెంట్ మార్చికు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుంటూ శాంతియుతంగా లక్షలాది మంది విద్యార్థులు, యువకులందరూ కూడా పార్లమెంటుని ముట్టడి చేసే ప్రయత్నంలో మోడీ మరియు వాళ్ళ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కొరకు చిత్తశుద్ధి లేకుండా వాటి మీద పెట్టాల్సినటువంటి చర్చ, వాటి మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ని విద్యార్థుల తలకాయలు వలగొట్టడం విషయంలో, విద్యార్థుల మీద టియర్ గ్యాస్ ప్రయోగం చేసే విషయంలో చేయడం నిజంగా ఇవాళ యావత్ మొత్తం భారతదేశం యొక్క విద్యార్థి వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం. వీరికి మద్దతుగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీకేజ్ని ముఖ్య అంశంగా పెట్టుకొని ఆ తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 89 సార్లు పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా నిన్న మోడీ ఇంటిని ముట్టడిస్తే మా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నారని, విద్యార్థి లోకం రాహుల్ గాంధీ వెంట ఉందని ఒక కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి మీద చేసినటువంటి దాడికి నిరసనగా, లక్షలాది మంది విద్యార్థుల మీద చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా మా యొక్క మెడికల్ స్టూడెంట్స్ మరియు ఇతర స్టూడెంట్స్ అందరితో నిర్వహించడం జరిగింది. మరి ఇదే మొండి వైఖరితో పోతే బీజేపీ గద్ద దింపే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ యొక్క దేశం విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలని రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మోడీని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాల్ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రుల రాజేష్ తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.